హాయ్ అండి, అందరికీ నమస్కారం. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ ఈ సినిమా పైన అంచనాలు మాత్రం మామూలు లేవండి. ఈ సినిమా గురించి చెప్పుకునే ముందు ఈ సినిమాకి మెగాస్టార్ గారికి మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి మాట్లాడుకుందామండి. అదేంటంటే ఈ సినిమాలో చిరంజీవి గారు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే ముహూర్తం షాట్ అనేది తీశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలుగా చిరంజీవి గారిని అలాగే ఈ సినిమా గురించి కూడా ట్రోల్స్ చేశారండి. అది ఎంతలా ట్రోల్స్ చేశారంటే చిరంజీవి గారి మనసును గాయపరిచే విధంగా కూడా ట్రోల్ చేశారనమాట. కొంతమంది చిరంజీవి గారికి ఈ వయసులో కూడా అవసరమా ఇలాంటి సినిమాలు తీసుకోవటం, అంటే అతను వయసుకు తగ్గట్టుగా పాత్రలు ఎన్నుకొని, అంటే 35 నుంచి 40 లోపు యంగ్ హీరోలు తీసుకునే పాత్రలు తీసుకుని చిరంజీవి గారు చేస్తున్నారు ఏంటని చెప్పి చిరంజీవి గారి పైన చాలామంది చేశారండి. అంటే యాంటీ ఫ్యాన్స్ అనుకోవచ్చు, చాలామంది యూట్యూబర్లు కూడా. నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారికి అంటే సినిమా ఇండస్ట్రీలో కక్కా ముక్క తిన్నవాడు. ఏ టైంలో ఎలాంటి పాత్రలు తీసుకొని చేయాలనేది నువ్వు నేను చెప్పితే వినే పరిస్థితుల్లో చిరంజీవి గారు లేరు. ఎందుకంటే గొప్ప గొప్ప హీరోలు ఉన్నప్పుడే ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఆ టైంలో వాళ్లకు పోటీ ఇచ్చిన వ్యక్తి సూదిలాగా వచ్చి దబ్బనలాగా తయారయ్యాడు. చిరంజీవి గారు అంటే అంత చిన్న అంచనా వేయాల్సిన అవసరం లేదు. 70 సంవత్సరాల వయసులో కూడా నువ్వు ఇసంటి పాత్రలు తీసుకోవాలని చెప్పి నువ్వు చెప్పడమే. అతను ఎలాంటి పాత్రలు తీసుకోవాలని కూడా నన్ను ఇలా కనుక్కొని చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒకసారి అతను కథ వింటే ఆ కథని కరెక్ట్గా గెజ్ చేయగలడు. అది ఫ్లాప్ అయిద్దా, హిట్ అయిద్దా, సూపర్ హిట్ అయిద్దా, బ్లాక్ బస్టర్ హిట్ అయిద్దా అని. కానీ అతను ఎన్నుకున్న కథ కరెక్టే, కానీ డైరెక్టర్లు కొంతమంది చేసే లోపం వల్లే హిట్ ఫ్లాపుల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒక మాట అండి, అంటే చిరంజీవి గారి గురించి ఒక గొప్ప మాట చెప్పింది అనమాట. చాలామంది చిరంజీవి గారి మీద ఏడుతున్నారు కదా, ఏమిటంటే చిరంజీవి గారు ఇలాంటి కామెడీ పాత్రలు తీసుకొని, కామెడీ సినిమాలు తీసుకొని యాక్టింగ్ చేసేదానికన్నా, అంటే బాలకృష్ణ గారు కావచ్చు, మమ్మూటి కావచ్చు, మోహన్ లాల్ కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, లేకపోతే మన అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ఇలాంటి సీనియర్ హీరోలు మంచి మంచి పాత్రలు తీసుకొని మరి చిరంజీవి గారు ఏంటి కామెడీ సినిమాలు ఏంటి, కామెడీ సినిమాలతో ఎప్పుడు వెళ్తాం పోటీ పడుతుందని చెప్పి చాలామంది అంటున్నారు కదా. అంటే నాతో నా ఫ్రెండ్ అంటాను అనమాట. చాలామంది సోషల్ మీడియాలో అంటూ ఉంటే చిరంజీవి గారు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నంటే, అంటే వాడనే మాట, ఒకప్పుడు ఘరానా మొగుడు మనం ఒకసారి తీసుకునేటట్లయితే అది కూడా ఉదాహరణకి వాడు ఏం చేసిందంటే ఘరానా మొగుడు గురించి చెప్పాడు. ఘరానా మొగుడు సినిమాలో కూడా భార్యాభర్తల నేపథ్యంలో, అలాగే చిరంజీవి గారితో కొంతమంది కార్మికులు, ఒక ఫ్యాక్టరీలో చేసే కార్మికులు మధ్య నడిచే కథ. ఆ కథలో హీరోయిన్ పాత్ర అంటే నగ్మా గారి పాత్ర ఏంటంటే చిరంజీవి గారి పైన పెత్తనం చెలాయించే పాత్ర. అంతేకాకుండా అక్కడ కార్మికులు కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల పైన కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఏడిపిస్తూ, వాళ్ళని ఎప్పుడు కూడా చికాకు చేస్తూ, వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది చేసే పాత్ర అనమాట. ఇటు ఫ్యామిలీ స్టోరీ ఉంది, అటు కార్మికుల తోడుగా ఉండే ఒక గొప్ప లీడర్ పాత్ర ఉంది, అలాగే కామెడీ కూడా అక్కడక్కడ టచ్ చేశారనమాట. ఇక పాటలే కావచ్చు, ఫైట్లే కావచ్చు, మంచి మెసేజే కావచ్చు, సూపర్ డూపర్ హిట్ సాంగ్సే కావచ్చు, ఆ కథనం మొత్తం కూడా చాలా వరకు ఇటు కామెడీతో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా అనమాట. దాంట్లో చిరంజీవి గారు అతను కొద్దిగా మందు దాగి, అంటే నగ్మ గారు చిరంజీవి గారు కొద్దిగా మందు దాగి ఆ డాన్సు, ఆ పాట అనేది ఉంటుందండి, అప్పట్లో ఉన్న కుర్రకారుల్ని ఉర్రు తొలగిచ్చిందనమాట. మరి అది కూడా కామెడీ నేపథ్యంలో నడిచిన సినిమా కాబట్టి దాన్ని ఉదాహరణగా చేసుకొని ఈ సినిమాని చిరంజీవి గారు చేస్తుండేమన్నట్టు నాకు అనిపిస్తుందిరా అని చెప్పి నా ఫ్రెండ్ ఆ మాట చెప్పేదాకా నాకు అర్థం కాలే. ఒకసారి ఈ సినిమాలో మీసాల పిల్ల సాంగ్ మనం చూసినప్పుడు కూడా ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ సాంగ్ కూడా భార్యాభర్తల కలహాలలో వచ్చే, అంటే చిరంజీవి గారు తన భార్యని ఏదో బతిమలాడుతున్నట్టుగా, ఆ కోపతాపాలతో ఉన్నట్టుగా ఆ సాంగ్ మొత్తం మనకు అనిపించింది. ఘరానా మొగుడు సినిమా కన్నా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే, అంటే ఇటు విక్టరీ వెంకటేష్ గారు, మరోవైపు ఆ మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళిద్దరి కలయికలో వచ్చే ఈ సినిమా, వీళ్ళిద్దరు కూడా ఆ ఎండి తెర పైన కనిపిస్తూ ఉంటే దాదాపు ఇప్పటికీ 40 సంవత్సరాలండి. చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, దాదాపు వీళ్ళు నలుగురు కూడా ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలకి వీళ్ళు సీనియర్లు. వీళ్ళు ఎప్పుడైనా కలిసి నటించారా అంటే ఎప్పుడు కూడా లేదు. వెంకటేష్ గారు సినీ ఫిలింలోకి వచ్చిన కొత్తలో త్రిమూర్తులు సినిమా, వెంకటేష్ గారు హీరోగా నటించిన ఆ సినిమాలో వీళ్ళందరూ కూడా ఒక సాంగ్లో కానొస్తారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, శోభన్ బాబు గారు, అట్లాగే నాగార్జున గారు, కృష్ణరాజు గారు, వీళ్ళకన్నా సీనియర్ హీరోలతో పాటు
బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళు కూడా ఆ పాటలో కానొస్తారు అనమాట. ఇది చాలా మందికి తెలవదు. ఎప్పుడన్నా సోషల్ మీడియాలో అకస్మాత్తుగా ఒకవేళ ఆ పాట కానొస్తే తప్ప ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్కి ఎవరికి తెలవదు. కానీ నాకు తెలిసి ఆ ఒక్క పాటలో నటించడం కాదు, ఈ అగ్ర హీరోలు కూడా నటిస్తే బాగుంటుందని చెప్పి అందరి అభిమానులకు ఉందన్నమాట. ఆ కోరిక అనేది ఇప్పుడు చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు తీర్చబోతున్నారు. ఇలాంటి మల్టీస్టార్ మూవీస్ అనేది కంపల్సరీ రావాలా. ఇలాంటి మల్టీస్టార్ మూవీస్ అనేది వస్తే ఇండస్ట్రీ అనేది 10 కాలాల పాటు కలకలాడింది. అయితే చిరంజీవి గారిని ఎంతమంది అయితే ట్రోల్స్ చేశారో, చిరంజీవి గారు ఇలాంటి పాత్రలు తీసుకోవడం కరెక్టేనా, చిరంజీవి గారు వయసుకు దగ్గర పాత్రలు తీసుకోవచ్చు అని చెప్పి ఎంతమంది అయితే ట్రోల్స్ చేశారో, ఈ సినిమా రిలీజ్ అయినాక చూడండి చిరంజీవి గారు కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకొని ఈ సినిమా చేసిందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. అంత గొప్పగా ఉండబోతుందన్నమాట ఈ సినిమా. ఈ కథని ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటున్నానంటే, ఇటు ఫ్యామిలీ స్టోరీతో పాటు కామెడీ నేపథ్యంలో నడుస్తూ ఒక మంచి మెసేజ్ గల స్టోరీ, అంతేకాకుండా ఇది అంతా కూడా ఈ కామెడీ అనేది ఎక్కువ శాతం నాకు తెలిసినంత వరకు అయితే నేను అనుకునేది ఏంటంటే, ఈ కథ మొత్తం కూడా ఈ కామెడీ అనేది అవుట్ బిల్ దాకే ఉండొచ్చు. అవుట్ బిల్ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే సినిమా మొత్తం కూడా ఊర్రా మాస్ పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఆ ఫోటో అనేది, చిరంజీవి గారు ఒక బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని సూటు బూటు వేసుకొని ఒక కుర్చీ మీద కూర్చొని స్టైల్గా సిగరెట్ తాగుతూ ఉంటారు. ఆ సీన్ అనేది ఎక్కడొస్తుందో నేనేమనుకుంటున్నానంటే, చిరంజీవి గారిలో మాస్ క్యారెక్టర్ అనేది ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు చిరంజీవి గారు అక్కడ కానొస్తారు. నాకు తెలిసినంత వరకు గరానమ్మగుడు సినిమాలో కూడా ఇటు కామెడీ, ఇటు డాన్సు, ఇటు ఫైట్లు, ఇటు యాక్టింగ్, ఇటు భార్యాభర్తలు నేపథ్యంలో నడిచే స్టోరీతో పాటు కార్మికులకు ఒక లీడర్గా ఉండే ఆ పాత్ర ఏ విధంగా ఉంటుందంటే అంత మాస్. అలాగే ఒక భార్యకు ఒక మంచి భర్తలాగా ఉండే పాత్రలో ఉండి ఆ సినిమా మొత్తం కూడా ఏ విధంగా అయితే ప్రేక్షకుల్ని ఆదరించిందో అంతకు మించి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారు, మరోవైపు విక్టరీ వెంకటేష్ గారు, వీళ్ళిద్దరు కలిసి ఒకే తెరపైన వీళ్ళిద్దరు కలిసి ఫైట్ చేస్తూ ఉంటే, అంతేకాకుండా ఈ సినిమాలో సంక్రాంతికి సంబంధించిన ఒక సాంగ్ అనేది ఉండబోతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ సాంగ్లో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటే సినిమా థియేటర్లో మాత్రం అభిమానుల కోలాహలం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.